మారు మనసు లేనటువంటి వాళ్లకు, బాప్తిస్మము లేనటువంటి వాళ్లకు, ప్రభు సన్నిధిలో సమర్పించుకుని ప్రభు కోసం బ్రతుకుతానన్న వాళ్ళకి పోయాలి తప్ప ఇవేమీ లేని వాళ్ళకి పోయకూడదు. మరి అభిషేక తైల పండుగలు జరుగుతున్నాయి కదా, మీరందరూ చూస్తున్నారు కదా. మరి అభిషేక తైల పండుగలో ఎవరెవరి మీద పోస్తున్నారు వాళ్ళు? నిజంగా చెప్పాలంటే ప్రభు సేవకై అహరోను సంతతి ప్రతిష్ఠించుకున్నట్టుగా దేవుని సేవ నిమిత్తం ప్రతిష్ఠ చేసుకున్న వాళ్ళకి అర్పిస్తే, లేక వాళ్ళకి అభిషేక తైలం పోస్తే మంచిది. కానీ నువ్వు ఎవరైతే పోసేస్తున్నావు? తాగిన వాళ్ళ మీద. మళ్ళీ అప్పుడే ఆ తైలం పోసుకుంటారు, మళ్ళీ బయటికి వెళ్ళి మళ్ళీ వాళ్ళ సంబంధమైనటువంటి కార్యక్రమాలు, లోక సంబంధమైన కార్యక్రమాలు, విగ్రహ సంబంధమైన కార్యక్రమాలు చేసే వాళ్ళకి నువ్వు తైలం పోస్తున్నావు కదా. నువ్వు దేవుని వాక్యాన్ని ఏం చేసావంటే డూప్ చేసావు. దానికోసం కూడా ఉంది బైబిల్లో. ఎవడు కూడా ఈ తైలాభిషేకాన్ని డూప్ చేయకూడదు. ఈ